నమస్తే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 90కి పైగా స్థానాల్లో మున్సిపల్ చైర్పర్సన్‌లుగా, మేయర్లుగా ఎన్నికయ్యారు. సో, బీఆర్ఎస్ పార్టీకి 17 మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కాయి. కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు. సో, కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో అమలు చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలు భారీగా మాకు మద్దతిచ్చారు అని చెప్తూ వస్తోంది. ఈరోజు ఢిల్లీకెళ్ళి పార్టీ అగ్రనేతలకు కూడా తాము సాధించిన ఘనత గురించి చెప్తూ వస్తోంది. సో, 90కి పైగా మున్సిపాలిటీలు గెలిచి, 2 ఏళ్లలో అద్భుతాలు చేసి, అద్భుతమైన ప్రగతిని సాధించి, ప్రజల మద్దతు పొందామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మాత్రం కక్కుర్తి పడుతోంది. ఓ మున్సిపల్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడుతోంది. ఈ మాట వాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రాంత నాయకులకు ఇబ్బందిగా అనిపించొచ్చేమో గానీ, ఇది కక్కుర్తి కాకపోతే ఏమంటారు మరి? 22 స్థానాలున్న కేతనపల్లి మున్సిపాలిటీలో 14 స్థానాలున్న కూటమి చైర్మన్ కావాలి కదా! 14 స్థానాలున్న వాళ్ళు చైర్మన్ సీట్‌లో కూర్చోవాలి కదా! బీఆర్ఎస్, సీపీఐ కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీఆర్ఎస్‌కి 10 స్థానాలు, సీపీఐకి 4 స్థానాలొచ్చాయి. 14 స్థానాలు ఆ కూటమికొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సో, 22లో 14 అంటే మెజారిటీ పూర్తిగా వాళ్ళకొచ్చేసినట్టే కదా! సో, మెజారిటీ ఉన్న కూటమిని మేమక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానంలో కూర్చోనియ్యం అని మంత్రి వివేక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గడిచిన 4, 5 రోజులుగా చేస్తున్న వ్యవహారం అంతా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు కక్కుర్తి పడుతోంది అని అనిపిస్తోంది. మీది కాని ఒక స్థానాన్ని, మీకు ప్రజలు ఓట్లేయకుండా తిరస్కరించిన ఒక స్థానాన్ని, మిమ్మల్ని ప్రజలు పట్టించుకోని ఒక స్థానాన్ని, మేము బలవంతంగా గెలుచుకుంటాం, ఆ సీట్‌లో మేము కూర్చుంటామంటే మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచన చేసుకోండి. కేతనపల్లిలో 7 స్థానాలు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలను అక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సుమన్ అడ్డుకోవడంతో గందరగోళం చూస్తున్నాం. సో, ఎన్నిక రోజు ఈ 14 మంది మున్సిపాలిటీకి వెళ్తున్న సందర్భంగా ఘర్షణ. సో, లోపలికి వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం. అక్కడ గ్యాదరింగ్ సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు అనుకూలంగా పోలీసులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్టెడ్ కౌన్సిలర్సు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలంటే, చైర్మన్ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఇబ్బంది కలిగించిన పరిస్థితి చూసాం. అంతేకాదు వీళ్ళంతా క్యాంప్ పెట్టుకున్న హోటల్ దగ్గరికెళ్లి బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేయడం చూసాం. అంతే కదా! తరువాత మరోసారి వాయిదా వేసిన తర్వాత ఎన్నికను, మళ్ళీ ఎన్నిక జరిపే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కౌన్సిలర్లందరినీ తన ఇంట్లో పెట్టుకొని సుమన్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మున్సిపాలిటీ కార్యాలయంకెళ్తున్న సందర్భంగా అక్కడ ఆయన్ని ఆపేసి కౌన్సిలర్‌ని మాత్రమే పంపిస్తామని చెప్పి, కౌన్సిలర్‌లో 13 మందిని పంపించి ఒక వ్యక్తిని ఆపి, ఎందుకు ఆపారంటే ఈమె కిడ్నాప్ అయ్యారని గతంలో సుమన్ కంప్లెయింట్ ఇచ్చారు. మీరెక్కడికి కిడ్నాప్ అయ్యారు ఏంటని ఆమెను రోడ్డు మీదనే విచారణ చేసి, ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లోకి ఆమెను పంపించి, ఆళ్ళు లోపలికెళ్ళిన తర్వాత మహిళా కౌన్సిలర్స్ పైన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ దాడి చేశారు లాంటి ఆరోపణలున్నాయి. ఈ గొడవ మధ్య మంత్రి వివేక్ సమక్షంలోనే చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక మళ్ళీ వాయిదా వేశారు. నిన్న ఆ కౌన్సిల్ హాల్‌లో కొంతమంది మాపై దాడి చేశారంటూ మహిళా కౌన్సిలర్‌లు హైదరాబాద్‌కొచ్చి వుమెన్ కమిషన్‌ని కలిసి మా పైన జరిగిన దాడి చేశారు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని కోరారు. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలు కౌన్సిల్ హాల్‌లోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకముందే, వాళ్ళు ఆ మున్సిపాలిటీని ఎవరు పరిపాలించాలని తమలో ఒకరిని ఎన్నుకోకముందే వాళ్ళపైన దాడులు, వాళ్ళొచ్చి మాకు గ్రీవెన్స్ ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని మహిళా కమిషన్ దగ్గరికొచ్చి అర్థించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? మంత్రి సమక్షంలోనే దాడి జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారు? ఇదంతా దేనికోసం చేస్తున్నారో తెలియనంత అమాయకంగా ఎవరున్నారు? ఎవరికి తెలీదు? ఆ పీఠంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టడం కోసం కదా! రాష్ట్రం అంతా గెలిపించి మిమ్మల్ని అక్కడే ఎందుకు గెలిపించలేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి గదా! ఈ తరహా వ్యవహార శైలితో బిహేవ్ చేస్తే భవిష్యత్తులో 7 స్థానాలు గూడా వచ్చే పరిస్థితి ఉండదేమోననే భయం, ఆలోచన మీకుండాలి కదా! మీది కాని ఒక స్థానాన్ని మీది చేసుకోవడం కోసం మీరు పడుతున్న తాపత్రయం, మీరు చేస్తున్న వ్యవహారం అంతా చూస్తే, ఆ స్థానం కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వివేక్ కక్కుర్తి పడుతున్నారో అనిపిస్తోంది. సో, ఆ కక్కుర్తి పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యయుతంగా బిహేవ్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదర్‌వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన దానికి సంబంధించి మీరు చేసుకునే సెలబ్రేషన్స్ అన్నీ కేతన్పల్లిలో మీరు చేస్తున్న డర్టీ పాలిటిక్స్ కారణంగా పలచనైపోతున్నారు ప్రజల్లో. సో, ఇక్కడ ఈ స్థానం కోసం పడుతున్న మీరు తాపత్రయం చూస్తే మిగతా అన్నీ ఇలాగే ఏదో రకంగా గెలిచారేమో, బలవంతంగా గెలిచారేమో, డబ్బులిచ్చి గెలిచారేమో, ఇంకో రకంగా గెలిచారేమో అని అనిపిస్తుంది. తొర్రూరులో ఘటన చూసాం. జనగామలో చూసాం.
మహబూబ్‌నగర్‌లో 2 చోట్ల చూసాం. సో, ఇప్పుడు కేతనపల్లి అయితే మరి పీక్స్‌కెళ్ళిపోయింది. సో, ఇది అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం మంచిది కాదు. కరీంనగర్‌లో పూర్తి మెజారిటీ రాకుండానే భారతీయ జనతా పార్టీ అక్కడ మేయర్‌గా ఎన్నికయ్యారు. మిగతా చాలా చోట్ల అదే రకమైన పరిస్థితి చూసాం. బట్ ఇక్కడ మాత్రం ఎందుకు లేదు? ఇక్కడ మాత్రం ఎందుకు లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం పార్టీ కొంచెం ఎక్కువ కక్కుర్తి పడుతున్నట్టు కనపడుతోంది. కేతనపల్లి విషయంలో మంత్రి వివేక్ కాంగ్రెస్ పార్టీ పడుతున్న కక్కుర్తి ఆ పార్టీకి నష్టం చేస్తుంది రాజకీయంగా.